మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, బడుగు బలైన వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మరొకసారి ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఆయనకు అందరూ కూడా ఆశీర్వదించాల్సిందే కోరుతా ఉన్నాను. మోడీ కుటుంబంలో అందరూ కూడా సభ్యులుగా చేరాలని కోరుతా ఉన్నాను. ఈరోజు వరంగల్ నుంచి వచ్చినటువంటి మిత్రులు అనేక మంది చేరారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ది వరల్డ్, గిన్నిస్ రికార్డు చేరినటువంటి పార్టీ. అటువంటి పెద్ద పార్టీ, పెద్ద కుటుంబంలో మీరందరూ ఈరోజు సభ్యులుగా చేరినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. వరంగల్ జిల్లాలో చాలా సంతోషం ఏంటంటే ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చారు. ఈరోజు అందరూ వచ్చారు. అన్ని జిల్లాల అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున మరి తెలియజేస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో వరంగల్ కానీ, మహబూబాబాద్ కానీ, లేక తెలంగాణ ఉన్నటువంటి 17 సీట్లు కానీ మనందరము ఐక్యమత్యంగా కలిసికట్టుగా వచ్చేటువంటి ఈ 2 నెలల పాటు ఎండలను లెక్క చేయకుండా దేశం కోసం పనిచేద్దాము. ఈ ఎన్నికలు మరి దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారి చుట్టూ జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మరి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మనకు తెలుసు వరంగల్ 1984లో జగ్గారెడ్డి గారు గెలిచారు. మళ్ళీ వరంగల్ కానీ, లేకపోతే మహబూబాబాద్ కానీ, లేక కరీంనగర్, ఇవన్నీ కూడా మళ్ళీ ఈసారి గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పార్లమెంట్ సీట్లన్నీ కూడా గెలవాలి. 17కు 17 సీట్లు గెలవాలి. హైదరాబాద్ సీటు కూడా మజ్లిస్ పార్టీని ఓడించి బీజేపీ గెలవాలి. అసదుద్దీన్ ఓవైసీని ఓడించి గెలవాలి. కాబట్టి ఒక మంచి వాతావరణము ఈ రోజు ఉన్నది. ప్రజలందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి పద్ధతిలో భారతీయ జనతా పార్టీ కోసం ఈరోజు దేశంలోనే కాదు తెలంగాణలో కూడా ఆలోచన చేస్తున్నారు. దీనికోసం మనందరం కూడా అంకిత భావంతో కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, రమేష్ గారి నేతృత్వంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసము రమేష్ గారు కానీ మిగతా కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు ప్రజలకు సేవలు అందించి మరి జిల్లా అధ్యక్షునిగా పనిచేసి మరి ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి టిఆర్ఎస్ పార్టీలో చేరి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 2 పర్యాయాలు ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేశాం. మరి ఈరోజు దేశ భద్రత కోసం, భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంచిన మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీలో చేరాలి అని, ఈ భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి 25 కోట్ల ప్రజలకు, అట్టడుగు ప్రజలకు మరి ఈరోజు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అనేక సంవత్సరాల రామ మందిరాన్ని నిర్మించి మరి భారతదేశంలో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఈరోజు నా జాతి కోసం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో 30 సంవత్సరాల పోరాటం మరి ఈరోజు అందుబాటులోకి వస్తున్న
మోడీ గారి నేతృత్వంలో వస్తున్న పరిస్థితిని గమనించి మరి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.